బెంగాల్లో ఇప్పుడు అన్నిటికంటే బాగా సేల్ అవుతున్నాయి చేపలు కాదు. ఎందుకంటే చేపలు బాగా తింటారు మా వాళ్ళు. ఆ చేపలను తిన్నెవరంటే చేపలకు సంబంధించి అక్కడ క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనంతో పాటు చేపలు కూడా పెడుతున్నారు. కానీ జనం కొంటున్నది మాత్రం ఎక్కువగా గుడ్లు. ఎవరి మీద కంటే తృణమూల కాంగ్రెస్ వాళ్ళు కనబడితే చాలు కోడిగుడ్లు ఇస్తున్నారు. చోర్ చోర్ అని కేకలేస్తున్నారు. ఎవరైతే ఇంతకాలం వేధింపులకి బలైనోళ్ళు, వేధింపులకు గురైనటువంటి వాళ్ళు, తమ డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడం, తమ దగ్గర వసూలు చేసిన డబ్బుల కోసం పోరాటం, తమని తన్నినోళ్ళని తన్నడం ఇట్లా జరుగుతుంది. తాజాగా తృణమూల కౌన్సిలర్ ఎవరైతే జార్గ్రామ్కి సంబంధించినటువంటి కౌన్సిలర్కి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పబ్లిక్ అతను ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇట్లాంటి అక్రమ వసూళ్ళు, అక్రమ బెదిరింపులు అదిగో చూడండి. అండ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కూడా కోడిగుడ్లు ఇసిరి కొడుతున్నారు. చోరు చోరు అని కోడిగుడ్ల దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మొన్న అభిషేక్ బెనర్జీ చివరికి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళారు కదా, ఇప్పుడు తృణమూల వాళ్ళు అందరూ హెల్మెట్ పెట్టుకెళ్ళారు. ఇందులో ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారంటే అదిగో ఒక్కటి కనబడుతున్నారు ఇక్కడ, కాషాయి. అది పరిస్థితి.